Good morning, viewers. Aviz the Josh. What about today? Today is Monday. సర్వేశ్వరిని దండం పెట్టుకొని ఈరోజు నేను ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శ్రీశు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చి దట్ ఈస్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అంటే కొంతమందికి ఒకసారి ఒకటి చేస్తారు, మళ్ళీ స్టెబిలిటీ ఉండదు, మళ్ళీ 2 క్షణాల తర్వాత మళ్ళీ మారుతారు, తర్వాత వేరేగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ప్రతిదానికి కొత్త ఆలోచించుకుంటూ పోతే నువ్వు చేసేది ఏముండదు, కన్ఫ్యూజన్ స్టేట్. ఒకసారి కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చారంటే మొత్తం టోటల్ కన్ఫ్యూజన్ వస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్ డెవలప్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక టైంలో కొన్నైనా చేయాలి. ఒక పర్టికులర్ 20 డేస్లో ఈ వర్క్ చేస్తాను, తర్వాత ఇంకో టైం ఫస్ట్ ఫేజ్లో ఇది చేస్తాను, సెకండ్ ఫేజ్లో ఇలా మీరే ఫేజెస్ క్రియేట్ చేసుకొని ఒకటంటూ చేయాలి కదా, స్టార్ట్ చేయాలి కదా, దాని మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా మీరు ప్లానింగ్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా స్టెబిలిటీ లేకుండా ఒకదాన్ని ఆలోచించామంటే దాని మీద మొత్తం ఆలోచించే వరకు స్టెబిలిటీ లేకపోయినా పర్వాలేదు. ఒక్కసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అట్లీస్ట్ షార్ట్ టర్మ్, ఇట్స్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, అది పర్ఫెక్ట్గా దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. సో ఏదైనా సరే స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్ లీడ్స్ టు బి సక్సెస్. సో డోంట్ నెగ్లెక్ట్ దట్. అది స్టెబిలిటీ లేకుండా నువ్వు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అప్పటికప్పుడు మార్చుకుంటూ నువ్వు ఒక ఫ్రేమ్ వేసావు. సపోజ్ ఒక షార్ట్ టర్మ్ ఎంసెట్ కోర్స్కి ఒక ప్లానింగ్ వేసారు, తర్వాత వెంటనే మధ్యలో నుంచి మారుస్తూ పొద్దున ఒక ఫిజిక్స్ ఇచ్చి నెక్స్ట్ పీరియడ్ కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్ ఇచ్చి మళ్ళీ మ్యాథ్స్ ఫస్ట్లో పెట్టి ఇలా చేయడం వల్ల స్టెబిలిటీ మిస్ అవుతుంది. దానివల్ల అకార్డింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే పర్వాలేదు, ఒక్కసారి స్టామినా ఫిక్స్ అయ్యే తర్వాత ప్లానింగ్ మీద మనం ఎలాగైనా సరే దాని మీదనే ఆధారపడాలి. మైండ్ కూడా అంతే, ఒక క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి. ఒకళ్ళకు ఒక 1 అవర్ లీజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఫ్యాకల్టీకి ఆ లీజర్ మళ్ళీ మిస్ చేసి మళ్ళీ మీరు క్లాస్ తీసుకోవాలి. అలా ఇంకా ఇన్స్టెబిలిటీ కనుక ఉంటే కనుక వాడికి ఇసుగుడుతుంది, వీడి మైండ్ కూడా ఇన్స్టెబిలిటీ. అలా ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత దాని మీద ఫోకస్డ్గా ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. ప్లస్ ప్లానింగ్ వేసిన తర్వాత ఒక్కసారి షార్ట్ టర్మ్ కోర్స్ లాగా మనం కూడా ఫీల్ అయిపోయి మన దానికి మనం షార్ట్ టర్మ్ కోర్స్ వేసేటప్పుడు ఫలానా పరిస్థితి ఏదన్నా చిన్న గోల్ పెట్టుకున్నాను, ఫలానా 20 డేస్లో నేను ఒకటి సాధించాను, ఒక చిన్న బిజినెస్ ప్లాన్ సాధించి దానికి కరెక్ట్గా ప్లాన్ వేసుకోండి. అకార్డింగ్ టు దట్ యువర్ ప్లాన్, నీ టైమింగ్ని బట్టి వేసుకోండి, దానికి కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్. ఇఫ్ నాట్ యూ డోంట్ హ్యావ్ స్టెబిలిటీ. ఒక రోజుకు 500 చొప్పున 10 రోజులు సేవ్ చేస్తాను. సో యూ షుడ్ బి కమాండ్ ఓవర్ దట్. రోజుకు 200 చొప్పున 20 రోజులు దాని మీద స్టెబిలిటీ ఉండాలి. 200 అంటే 200 పర్ఫెక్ట్గా, మళ్ళీ మారకూడదు. 300 400 పెంచుకుంటూ పోయారనుకో డబ్బులు ఉన్నాయని, దట్స్ నాట్ ద స్టెబిలిటీ, దట్ ఈస్ నాట్ ద డిసిప్లైన్. సో స్టెబిలిటీ ఆఫ్ ద మనీ లీడ్స్ టు బి సక్సెస్. దానికి తోడుగా డిసిప్లైన్ యాడ్ అవ్వాలి. డిసిప్లైన్ అంటే ఒక రకమైనటువంటి డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రయత్నంలో మనకు డిసిప్లైన్ కనపడితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బై యువర్ శ్రీష్.